సార్ చెప్పండి, నందిగామ ప్రజలుగా అసలు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఇక్కడ డాక్టర్గా పేరు పొందిన మొండితొక్క జగన్మోహన్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించారు. మరలా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదంటే టీడీపీకి సంబంధించిన తంగిరాల సౌమ్య గారు గెలుస్తుందా? 100% నందిగామ నియోజకవర్గంలో 2024లో మొండితొక్క జగన్మోహన్ రావు గారు రెండోసారి ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గత పాలకులు చేసిన పనులు, ఇప్పుడు మా నాయకులు చేసిన పనులు తేడా పబ్లిక్ అందరికి తెలుస్తుంది. అభివృద్ధి ఎలా జరుగుతుంది, సంక్షేమ పథకాలు పేదవారికి డైరెక్ట్గా ఎలా వెళ్తున్నాయి, గత ప్రభుత్వంలో ఎలా చేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం ఇది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో దగ్గర ఉన్నాయి కాబట్టి కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ మా నాయకులపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవి నమ్మే ప్రసక్తిలో లేరు. మేము 100% అభివృద్ధి చేస్తున్నాం. ఈ రాబోయే ఎలక్షన్లో కూడా మొండితొక్క జగన్మోహన్ రావు గారు రెండోసారి ఎమ్మెల్యే అవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నారు. జగన్మోహన్ గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? ఆయన ప్రజల్లో మెమ్మక అయ్యే విధానం కానీ ఒక డాక్టర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి. జగన్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే మృదు స్వభావి. ఆయనతో పరిచయం అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల్లో తనకు ఒక బ్రాండ్ అనేది ఉంది. అతను ఎలా అయితే పనిచేశాడో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో ఒక మంచి పేరు తెచ్చుకున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రావు గారు. లక్ష్మణుల్లా ఇద్దరు అన్నదమ్ములు కలిసి అభివృద్ధి చేస్తున్నారా? అరుణ్ కుమార్ గారి గురించి కూడా ఏం చెప్తారు? అరుణ్ కుమార్ గారు మాకు తెలిసి రెండో జగన్ గారు ఎవరైనా ఉన్నారంటే అరుణ్ కుమార్ గారే. అతనికి ఉన్న శక్తి ఎలాంటిదంటే దాన్ని వర్ణించలేం. చాలా గొప్ప నాయకుడు. ఎదుటి వారిని చూసి తన ఆకలిగా ఉన్నాడో లేదో కళ్ళతో చూసి పసిగట్టే గొప్ప నాయకుడు. ఎవరు తన గుమ్మం తొక్కినా కాదనకుండా తన సాయశక్తుల సహాయం చేసి ఉత్త చేతులతో బయటికి పంపించకుండా వారికి సరైన న్యాయం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ రాజకీయ పరంగా వ్యక్తిగత పరంగా మంచి విలువలు కూడిన గొప్ప నాయకుడు అరుణ్ కుమార్ గారు. సంబంధించి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య గారిని నిలబెట్టారు. అక్కడ బీజేపీ జనసేన మద్దతు కూడా ఉండబోతుంటారు. మరి ఒంటరిగా రాబోతున్న మొండితొక్క జగన్మోహన్ గారికి ఇబ్బందులు ఎదురే అవకాశం లేవు. బ్రదర్, ఎంతమంది గుంపులుగా వచ్చినా ఇక్కడ ఈ నందిగామ నియోజకవర్గంలో మొండితొక్క బ్రదర్స్కి తిరుగులేదు. నందిగామ గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని రెండోసారి కూడా మేము నిరూపించే ప్రయత్నం చేస్తాం. 100% ప్రజల మద్దతు మా వైపే ఉంది. మా నాయకులు చేసిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మొండితొక్క బ్రదర్స్కి ఉంటాయి. ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా వీళ్ళని ఏం చేయలేరు. ఈ గడ్డ పైన రెండోసారి కూడా మేమే జెండా ఎగరబోతున్నాం. ఇది సత్యం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.